హాయ్ అండి. మరో మంచి వీడియో. దేవుడి సామాన్లు బాగా నల్లగా అయిపోతే మనం చేతులతో తోమాలంటే బాగా చేతులు నొప్పులు పడతాయి కదండి. గట్టిగా పామితే కానీ వదలవు. అయితే నేనేం చేశానంటే బేషన్లో కొంచెం నీళ్ళు తీసుకున్నాను. నీటిలో కొంచెం గడ్డుప్పు, తర్వాత డిష్ వాష్ జెల్ ఏదైనా వేయచ్చు. డిష్ వాష్ ఒక 2 స్పూన్స్ వేసాను. నిమ్మప్పు వేసుకోవాలండి. నిమ్మప్పు లేదు నా దగ్గర. అది లేని టైంలో ఇది నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ వేసాను. అయితే నానబెట్టాక చూడండి ఎంత నల్లగా ఉండేవో సామాన్లు తెల్ల వచ్చాయి. మనం ఎక్కువ రబ్ చేయక్కర్లేదు. ఇదిగోండి జిడ్డు పట్టినవి చూసారా. గిన్నె కొంచెం పీతాంబర వేస్తూ ఉంటుంటే సరిపోద్ది, తెల్లగా వచ్చేస్తుంది. ఇది ఫేక్ అనుకుంటారేమో అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. రాజ్యం చూడండి మరకలు అయిపోయింది. ఇది ఇందులో వేస్తాను. వేసాక కొంచెంసేపటికి చూడండి మీరే. చాలా ఎక్కువ సామాన్లు అయితే ఉన్నాయి నాకు. ఈ ప్రమిదలు దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటాను, ఎక్కువ ఉన్నాయి. ఇత్తడమైనా వెండివైనా ఏవైనా సరే అండి నీట్గా వచ్చేస్తాయి. చూసారా. ఇది ఒక్క నిమిషం ఉంచాను రాల్చిండు. ఇంకా చూసారండి మరకలన్నీ పోతున్నాయి. అంటే కొంచెంసేపు నానబెట్టాలి. బాగా నానితే లోపల కూడా వదిలేస్తుంది. ఈ గిన్నె అయితే బాగా జిడ్డు పట్టేసి ఉండేదండి. ఇది ఎంత నీట్గా వచ్చింది చూసారా. ఇవ్వండి గ్లాసు చూడండి. మనం దీని మీద కొంచెం పీతాంబర పెట్టి తోమిస్తే బాగా వచ్చింది. ఇది కూడా చాలా నల్లగా ఉండేది. మీకు తోము చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఈ పౌడర్ అయితే కొంచెం పెట్టుకొని కొంచెం తోము చూద్దాం. చూడండి తెల్లగా వచ్చింది. గిన్నె లోపల బయటన కూడా చాలా తెల్లగా వచ్చింది. చాలా నీట్గా అయితే వస్తున్నాయి. మనం
చేతితో తోముకోలేమంటే స్క్రబ్ అయినా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి. ఇదిగోండి తెల్లగా వచ్చిన ప్లేటు. కొంచెం నానాలండి బాగా, ఒక 10 నిమిషాలు నానిపోతే ఇంకా తెల్లగా వచ్చేస్తుంది. చూసారా, మీ ముందే నానబెట్టాను చెంబు, ఎలా వదిలేసిందో. ఇవ్వండి రాగి చెంబు ఎంత తెల్లగా వచ్చిందో చూసారా, లోపల కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి. మీరు కూడా అలా ట్రై చేయండి.